77వ గణతంత్ర దినోత్సవం పండుగను భారతదేశం ప్రజలు బాగా పెద్ద ఎత్తున చేసుకున్నారు. అటు మంత్రులు క్యాంప్ ఆఫీసులలో కూడా జెండా ఎగిరేసి గౌరవ వందనం చేసిర్రు. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో 26 జనవరి ఎట్టెట్లా చేసుకుర్రు ఏం కథ అంటే ఒకదానికొకటి అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా చెప్పుకుంటూ వస్తా పారి. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సార్ కూడా 77వ గణతంత్ర దినోత్సవం పండుగను ఘనంగా చేసిండు. అటు రాష్ట్రపతి ముర్ము మేడంతో కలిసి 3 రంగుల జాతీయ జెండాని ఎగిరేసిండ్రు. అట్లనే సైనికులు కూడా కర్తవ్యపథను కన్నుల పండుగ లెక్క చేసిర్రు. రక్షణ రంగంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు గాలి మోటార్లతోని మొగుల మీద మంచిగానే విన్యాసాలు చేసిర్రు. దేశంలో ఉన్న కళాకారులు, దేశాన్ని కాపాడుతున్న భద్రతగా చూస్తున్న ఆర్మీ ఆఫీసర్లు, నేవీ ఆఫీసర్లు అందరూ కూడా విన్యాసాలు చేసిర్రు. ఇట్లా ఢిల్లీలో సెంట్రల్ సర్కారు సంబురాలు చేస్తే అటు ఏపీలో కూడా సీఎం చంద్రాల సారు కూటమి సర్కారు ఏలుబడిలా అమరావతిలో అంగరంగ వైభోగంగా జెండా పండుగ జోరుగానే చేసిండు. గవర్నర్ సార్ను పిలుచుకొని పేరంటం పెద్దగానే చేసిర్రు. ఇటు తెలంగాణలో కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ను పిలుచుకొని షెయి సర్కారు కూడా జెండా పండుగ జోరుగానే చేసిందట. అట్లనే అటు కారు పార్టీ లీడర్లు, ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కమలం పువ్వు పార్టీ లీడర్లు కూడా వాళ్ళ ఆఫీసుల కాడ త్రివర్ణ పతాకంను ఎగిరేసిర్రట. ప్రభుత్వ కార్యాలయాల కాడ, కలెక్టరేట్ల కాడ, సర్కార్ ఆఫీసుల కాడ, బడుల కాడ అంతటా కూడా జెండా పండుగ జోరుగానే చేసిర్రు. కొన్ని జాగాల్లో జెండా వందనం చేస్తున్నప్పుడు చిన్న చిన్న తకిలీవులు అయినాయట. అవి కూడా చూడండి. షెయి సర్కారు మంత్రి వాకిటి శ్రీహరి సారు జెండా వందనం చేస్తుంటే ఆయనతో జెండా కట్టే వచ్చి మంత్రి సారు మీదనే పడ్డదట. ఇటు మంత్రి సార్కి ఇట్లయితే అటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారేమో జాతీయ జెండా ఉల్టా ఎగిరేసిండట. అది కూడా చూడండి. ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కో తీరుగా జెండా పండుగ అయింది. కానీ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా కూడా కొన్ని జాగాల్లో న్యాయం అనేది జరుగుతలేదు. ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా కొన్ని జాగాల్లో ప్రజలకు స్వేచ్ఛ అనేది కూడా లేకుంటున్నది. అసొంటి తావుల్లో కూడా అందరికీ సమాన హక్కులు వచ్చేటట్టు, న్యాయం బిరాన జరిగేటట్టు ప్రభుత్వాలు కాయిసు పెడితే చాలా బాగుంటది. ఇక దేశంలో ఇన్నేళ్ల గణతంత్ర భారతదేశంలో ఏం మారిందంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు దేశంలో దరిద్రం ఉంటే ఒక రాజకీయ నాయకుల జెండాలు మారినాయి, లీడర్ల బతుకులు మారినాయి. రాజ్యాంగం అనేది రాజకీయ నాయకుల కోసమే తయారు చేసుకున్నట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.